అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లగచర్ల గ్రామంలో జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఓ జిల్లా అధికారి సహా మిగతా ప్రభుత్వ అధికారులంతా ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్నటువంటి రైతులు, స్థానికులు అక్కడికి వచ్చిన అధికారులపై దాడులకు పాల్పడడం, ప్రభుత్వ వాహనాలలో వచ్చినటువంటి ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేయడం, ఈ అంశంపై పూర్తిగా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడితే ఎటువంటి చట్టాలు ఇంప్లిమెంట్ అవుతాయి, ఎటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదవుతాయి, ఒక జిల్లా కలెక్టర్పై దాడికి యత్నించిన, దాడి చేసిన అతడిపై ఎటువంటి సెక్షన్ కింద కేసు నమోదవుతుంది, ఏ శిక్ష పడుతుంది, ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగితే ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేటటువంటి అన్ని అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ న్యాయవాది అయినటువంటి వెంకటేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఇప్పుడు లగచర్ల గ్రామంలో జరిగినటువంటి ఘటన పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తావిస్తుంది. ఒక జిల్లా కలెక్టర్తో పాటు ఎంఆర్ఓ, కడా స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి వెంకటరెడ్డి, వీరందరిపై కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు, స్థానికులు దాడి చేశారు. వారి వాహనాలను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఏం చెప్తుంది చట్టం, ఏం చెప్తుంది? ఒక జిల్లా మెజిస్ట్రేట్ పై దాడికి పాల్పడినా, అతని విధులకు ఆటంకం కలిగించినా, అతన్ని బెదిరించే ప్రయత్నం చేసినా ఎటువంటి సెక్షన్లు ఇంప్లిమెంట్ అవుతాయి, ఎటువంటి కేసులు నమోదవుతాయి? అంటే జనరల్గా ఏముంటుందంటే, ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగిపై ఎవరైనా సరే ఆటంకం కలిగిస్తే క్రిమినల్ అసాల్ట్ అనే పబ్లిక్ సర్వెంట్ ఇన్ డిశ్చార్జింగ్ ఆఫ్ హిస్ అఫీషియల్ డ్యూటీ అబ్స్ట్రక్షన్ ఏదైనా చేసి క్రిమినల్ అసాల్ట్ చేస్తే ఐపీసీ కింద 353 ఐపీసీ కింద ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు బిఎన్ఎస్ కింద అది 132 బిఎన్ఎస్ యాక్ట్ కొత్తది 132 కింద అది క్రిమినల్ అసాల్ట్ అనే పబ్లిక్ సర్వెంట్. అదే ప్రభుత్వ ఉద్యోగి పైన ఎవరైనా సరే అసాల్ట్, దాన్ని కొట్టడము, గ్రీవియస్ హర్ట్ అంటే తీవ్రమైన దెబ్బలు అటువంటివి తగిలితే ఐపీసీ సెక్షన్ కింద 333 ఐపీసీ అనేది ఇంతకుముందు ఉండే. అది ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చేంత వరకు అది 121(1) బిఎన్ఎస్ యాక్ట్ కింద ఉంది. అంటే ఇది అగ్రిగేటెడ్ ఫామ్ ఆఫ్ 132 బిఎన్ఎస్ యాక్ట్. అంటే ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగిని ఆటంకం కలిగించిన వారు కలెక్టర్ అన్న ఉండనివ్వండి, అటెండర్ అన్న ఉండనివ్వండి, ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగిని ఆటంకం కలిగిస్తే ఈ 2 సెక్షన్స్ పెడతారు. దీనికి చాలా సివియర్గా ఉంటుంది. అంటే దాదాపుగా 5 సంవత్సరాలకు కంటే పైన శిక్షలు పడే ఆస్కారం ఉంటుంది. అంటే కట్టెలు తీసుకొని కానీ, రాళ్ళు తీసుకొని కానీ దౌర్జన్యంగా వాళ్ళని చేస్తే 132(1) అంటే 333 ఐపీసీ కింద శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ లగచర్ల గ్రామంలో కలెక్టర్ పైన, తర్వాత వాళ్ళ సిబ్బంది పైన దాడి చేసిన దానిలో పెద్ద సెక్షన్ ఏది పెట్టినారంటే 307 ఐపీసీ. అంటే 307 ఐపీసీని బిఎన్ఎస్ యాక్ట్ కొత్త యాక్ట్లో 109 బిఎన్ఎస్ యాక్ట్ అంటారు. అంటే దానికి హత్యా ప్రయత్నము, అంటే అక్కడ రాళ్ళు తీసుకొని, కట్టెలు తీసుకొని వాళ్ళని హత్య చేయడానికి పోయినారు అని చెప్పేసి ఈ దాంట్లో పొందపరిచినారు. అంటే ఏదైనా ఒక వ్యక్తిని ఉద్దేశంతో హత్య చేయాలనే ఉద్దేశంతో, అంటే ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారంటే రాళ్ళు, కట్టెలు తీసుకొని అతని పైన కొట్టాలని చెప్పేసి, అదేవిధంగా మిరపపొడి, చిల్లీ పౌడర్ను తీసుకొని అక్కడ దొరికిన ఈ స్థలంలో, అంటే వాళ్ళ ఉద్దేశము వాళ్ళ కళ్ళల్లో కారం చల్లి వాళ్ళని చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ సంఘటన చేసినారు. కాబట్టి అది 109 బిఎన్ఎస్ యాక్ట్ పెట్టినారు. దానికి ఒకవేళ శిక్ష పడితే దానికి 10 సంవత్సరాలు లేక జీవిత ఖైదు ఉంటుంది. ఇంకొక సెక్షన్, అంటే చాలా సెక్షన్స్ పెట్టారు ఇక, రైటింగ్ అని, తర్వాత అందరు కలిసి 149 ఐపీసీ అనేది ఇంతకుముందు అన్లాఫుల్ అసెంబ్లీ. అంటే ఇప్పుడు ఒక 50 మంది ఉంటారు, 50 మందిలో అక్కడ అన్లాఫుల్ అసెంబ్లీ అంటే ఒక కట్టెలు పట్టుకుని, అది పట్టుకుని, ఇది పట్టుకుని దౌర్జన్యం చేయాలని ఒక ఉద్దేశంతో అన్లాఫుల్ అసెంబ్లీ రైటింగ్ అంటే అక్కడ ఒకరినొకరు ఉసుగొల్పుకొని వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం. అలాంటి సెక్షన్ 147, 148, 149 ఐపీసీ సెక్షన్లో ఉండే. ఇక్కడ వచ్చేంత వరకు అది 190 బిఎన్ఎస్, 190, 191, 23 అంటే బిఎన్ఎస్ యాక్ట్ కింద 190, 191. అంటే దానికి 149 అంటే ఏంటి?
ఒక్కరు ఎవరు చేసినా కానీ కూడా 149 కింద ఆ గుంపులో ఉన్న వాళ్ళ అందరినీ కూడా ఆ కేసులోకి తీసుకొచ్చే సెక్షన్ అది. ఓకే. కాబట్టి అక్కడ చాలా మంది 50 మందో 100 మందో ఎవరైతే సీసీటీవీ మన ఏదైతే వాళ్ళు తీసినారో, కెమెరాస్లలో తీసినారో, ఈ వాట్సాప్లలో తీసినారో, మన సెల్ ఫోన్లలో, వాళ్ళందరినీ కూడా పోలీసు వాళ్ళు కలెక్ట్ చేసి ఎవరైతే రాయిటింగ్ చేసినారో, ఎవరైతే అన్లాఫుల్ అసెంబ్లీ, ఎవరి చేతిలో అయితే కట్టెలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఆ కేసులోకి తీసుకొచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇప్పటి వరకు ఈ ఘటనలో దాదాపుగా 21 మందిని రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి. రిమాండ్ రిపోర్ట్ కూడా చూసాం మనము. ఆ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా ఈ 21 మందికి ఎటువంటి శిక్షలు అమలయ్యే అవకాశం ఉంది? బెయిల్ తీసుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా? నాన్ బెయిలబుల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా? అంటే 307 ఐపీసీ అంటేనే, అంటే 109 బిఎన్ఎస్ యాక్ట్ అంటేనే అది ఇట్ ఈస్ ట్రయబుల్ బై సెష్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ సెషన్స్. అంటే జిల్లా కోర్టు లోపల అది ట్రయల్ అయ్యే ఆస్కారం. కానీ దీనిలో ఇంకొక స్పెషల్గా ఏముందంటే పీడీపీపీ యాక్ట్ పెట్టినారు. అంటే ప్రివెన్షన్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీ, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజెస్ టు పబ్లిక్ ప్రాపర్టీ. అంటే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజెస్ టు పబ్లిక్ ప్రాపర్టీ అంటే అక్కడ జీపులు, కార్లు అవన్నీ కూడా ధ్వంసం చేసినారు, ప్రభుత్వ వాహనాలు. కాబట్టి దీనిలో ఏదైతే వాళ్ళు కెమెరాస్లలో, తర్వాత సెల్ ఫోన్లలో వాళ్ళు మొత్తము క్రోడీకరించినారో దాంట్లో ఎవరెవరు పలగొడుతున్నారని నేను కూడా టీవీలో చూసినాను. చాలా మంది రాళ్ళు తీసుకొని అద్దాల పైన పలగొడుతున్నారు, అద్దాల తర్వాత బాడీ పైన రాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సెక్షన్ వర్తిస్తుంది. అంటే దీనికి ఇప్పుడు ఈ సెక్షన్ ఇంతకుముందు ఏ విధంగా ఉందంటే ఒక 6 నెలల కిందట వరకు ఏదైతే మున్సిపల్ కోర్టు అంటే జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, అది అక్కడ జేఎంఎఫ్సి అంటారు, అంటే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, అక్కడ ట్రయల్ జరిగేది ఇంతకుముందు. అంటే ఏ ప్రాంతంలో ఏ నియోజకవర్గంలో కోర్టు ఉంటుందో అక్కడ జరిగేది. కానీ మొన్న ఒక స్పెషల్గా జీవో తీసుకొచ్చినారు. ఆ జీవో ప్రకారము డిసిగ్నేటెడ్ కోర్టు చేసినారు. అంటే పీడీపీపీ యాక్ట్ కింద వచ్చే కేసులు మొత్తము ఉమ్మడి జిల్లా లోపల, అంటే ఇంతకుముందు ఇప్పుడు జిల్లాలు 33 జిల్లాలు చిన్న చిన్నగా, కానీ అప్పుడు ఉమ్మడి జిల్లా లోపల సెషన్ కోర్టుకు ఇది డిసిగ్నేటెడ్ కోర్టు చేసినారు. అంటే ఇప్పుడు వికారాబాద్ ఉంది, వికారాబాద్ ఇంతకుముందు వికారాబాద్ జిల్లా ఎక్కడుండే మన రంగారెడ్డి కోర్టుకు ఉండే. ఇప్పుడు రంగారెడ్డి కోర్టు డిసిగ్నేటెడ్ కోర్టు పీడీపీపీ యాక్ట్ ఉంది కాబట్టి ఈ కేసులు మొత్తము పీడీపీపీ యాక్ట్ ఉన్నందు కొరకు రంగారెడ్డి కోర్టుకు వెళ్ళి రంగారెడ్డి కోర్టులో ట్రయల్ అవుతుంది. డిసిగ్నేటెడ్ కోర్ట్ ఎట్ ఎస్ట్వైల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. కానీ ఇప్పటి వరకు జరిగిన ఈ అంశాలన్నీ కూడా కొడంగల్ కోర్టులోనే నిందితుల్ని ప్రొడ్యూస్ చేయడం. కానీ అంటే ఏ సెక్షన్ అయినా సరే ఏం చేస్తారంటే మొదట్లో కింది కోర్టులో ఆ జ్యూరిడిక్షన్ ఏదైతే లగచర్ల అనేది కొడంగల్ కోర్టు జ్యూరిడిక్షన్ లోకి వస్తుంది. కాబట్టి రిమాండ్ అనేది అక్కడ చేస్తారు. కానీ బెయిల్ మొత్తము సెషన్ కోర్టులో తీసుకోవాలి. 307 ఉంది కాబట్టి అక్కడ బెయిల్ తీసుకున్న తర్వాత పీడీపీపీ యాక్ట్ కూడా మనము వికారాబాద్ లోనే సెషన్ కోర్టులో బెయిల్ తీసుకున్న తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత దాన్ని రంగారెడ్డి కోర్టుకు పంపిస్తారు. అంటే డిసిగ్నేటెడ్ స్పెషల్ కోర్ట్ అక్కడ పంపిస్తారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యేని కూడా ఆయన ఎవరిని పట్నం నరేందర్ రెడ్డి గారిని కూడా దీనిలో రిమాండ్ చేసినారు. కాబట్టి ఇది నాంపల్లి కోర్టులో స్పెషల్ కోర్టు డిసిగ్నేటెడ్ కోర్ట్ ఫర్ ట్రయల్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎక్స్ ఎమ్మెల్యేస్ ఎంపీ. అంటే ఎంపీ ఎమ్మెల్యే కోర్టు అనేది ఒకటి నాంపల్లిలో డిసిగ్నేటెడ్ కోర్టు. ఆ డిసిగ్నేటెడ్ కోర్టు త్రూఅవుట్ తెలంగాణలో ఏ జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇన్వాల్వ్ ఉన్నా అది నాంపల్లి కోర్టులో ట్రయల్ కావాలి. కాబట్టి ఈ కేసులు నాంపల్లి కోర్టులో ట్రయల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇంకొక విషయం ఏమంటే అంత అఫీషియల్స్ ఉన్నారు, దెబ్బలు తిన్న అఫీషియల్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఐ విట్నెస్లు, ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్పవలసిన అవసరం ఉండదు అని చెప్పేసి లీగల్గా ఒకటి ప్రిజంప్షన్. కాబట్టి కొరాబరేటివ్ ఎవిడెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి రాబోయే కాలం లోపల ఈ కేసులలో కొంత శిక్ష పడే ఆస్కారం ఉంటుంది. సో ఈ కేసు మొత్తాన్ని పరిశీలిస్తూ ఇన్వెస్టిగేషన్ చేసిన సమయంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పూర్తిగా తెర వెనుక ఉండి నడిపించిందనేటటువంటి ఒక ఆరోపణ నేపథ్యంలో నరేందర్ రెడ్డిని పోలీసులు మార్నింగ్ వాక్ వెళ్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. నరేందర్ రెడ్డి వర్షన్ ఏంటంటే నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారంట. నిజానికి ఇటువంటి కేసులలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలంటే ముందుగా నోటీసులు ఏమన్నా ఇవ్వాల్సి ఉంటుందా, లేకపోతే డైరెక్ట్గా తీసుకొని విచారణ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుందా? సార్, కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని 2 విధాలుగా చూస్తారు. అంటే నాన్ కాగ్నిజబుల్ దాంట్లో అంటే చిన్న దానిలో పట్ల
నోటీసులు ఇచ్చి రమ్మని చెప్తారు. కాగ్నిజబుల్ అఫెన్స్, పెద్ద అఫెన్స్ లోపల నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పోలీస్ హ్యాస్ గాట్ పవర్ టు అరెస్ట్ దెమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ దెమ్ ఇఫ్ దెర్ ఇస్ ఎ ప్రైమ్ అఫెన్స్ కేస్ అగెన్స్ట్ హిమ్. ఇది 307 ఐపీసీ అంటే మనం ఇంతకుముందు 109 బిఎన్ఎస్ యాక్ట్, అదేవిధంగా పీడిపిపి యాక్ట్, ఇవన్నీ కూడా 307 అంటే మోర్ దాన్ 7 years ఉంటుంది కాబట్టి నోటీస్ అవసరం లేదు దీనికి. కాగ్నిజబుల్ అఫెన్సెస్, పోలీస్ కెన్ డైరెక్ట్లీ అరెస్ట్ దెమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అది ఇంపార్టెంట్. పట్నం నరేందర్ రెడ్డి పాత్ర దీనిలో ఏముందంటే 61(2) ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్, 61(2) ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ అంటే క్రిమినల్ కాన్స్పిరసీ. అంటే ఇంతకుముందు ఐపీసీ లోపల ఉన్నది 120B. 120B అంటే క్రిమినల్ కాన్స్పిరసీ. నేను ఒకరిపైన ఏదైనా చేయాలంటే నేను ఇక్కడ కూర్చొని కాన్స్పిరసీ చేసి వాళ్ళను ఉసగొల్పి వాళ్ళతోటి చేయించడం. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి గారి పైన ఇదే సెక్షన్ వర్తిస్తుంది. ఏదైతే మనం 61(2) బిఎన్ఎస్ యాక్ట్ అన్నామో 120B ఆఫ్ ఐపీసీ యాక్ట్ అంటే అతడు ఉసగొల్పి ఏ సురేష్ ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రేరేపించి ఈ సంఘటన వాళ్ళతోటి చేయించినాడనే సెక్షన్స్ ఇది. అంటే దాదాపుగా పోలీస్ రిపోర్ట్ ప్రకారము 40-45 సార్లు ఈ సురేష్ అనే వ్యక్తి అతని దగ్గర మాట్లాడినాడని, సంఘటన కంటే మొదలు సంఘటన తర్వాత. అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే అతనితోటి అడ్వైస్ తీసుకొని అతడు ఆయన డైరెక్షన్స్ ప్రకారమే ఇతడు చేసినాడని చెప్పేసి దీంట్లో పొందపరిచినారు రిమాండ్ రిపోర్ట్ల పట్ల. అంటే క్రిమినల్ కాన్స్పిరసీ అంటే ఏదైతే మెయిన్ అఫెన్స్కు శిక్ష పడుతుందో దానికి అనుగుణంగానే, ఒకవేళ మెయిన్ అఫెన్స్ రుజువు అయితే దానికి అనుగుణంగానే ఈ క్రిమినల్ కాన్స్పిరసీ కింద కూడా శిక్ష పడే ఆస్కారం ఉంటుంది. నరేందర్ రెడ్డిని రిమాండ్కు తరలించిన తర్వాత పూర్తిగా రిమాండ్ రిపోర్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలన విషయాలను కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి. నరేందర్ రెడ్డి వీరందరినీ ఉసిగొల్పినట్టు, ఏదైనా జరిగితే మీ వెనకాల కేటీఆర్ గారు కూడా ఉంటారనేటటువంటి విషయాల్ని చెప్పినట్టు కూడా పూర్తిగా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. కానీ అక్కడ నుంచి నరేందర్ రెడ్డి మళ్ళీ ఒక లేఖను బయటకు రిలీజ్ చేశారు. అవన్నీ కూడా అవాస్తవం, నేను చెప్పని విషయాల్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచాను. నిజంగానే అట్లా చెప్పని విషయాల్ని కూడా పొందుపరిచేటటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ నరేందర్ రెడ్డి ఏదైతే అలిగేషన్ చేస్తున్నాడో అటువంటిది నిజమే అనేటటువంటి విషయం బయటకు వస్తే ఎటువంటి యాక్షన్స్ కానీ ఎటువంటి పరిణామాలు ఉంటాయి? అంటే సార్ లీగల్గా ఏముంటుందంటే కన్ఫెషన్ ఆఫ్ ది అక్యూజ్ లీడింగ్ టు ది రికవరీ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్. అంటే నేను ఈ నేరం చేసినాను, ఈ సెల్ ఫోన్ తోటే నేను సురేష్ అనే వ్యక్తితోటి మాట్లాడినాను అని అంత చెప్తూ వచ్చి నేను ఇట్లా సురేష్కి చెప్పినాను, దీని వెనుక నాకు కేటీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు మనం చూసుకుందాంలే అని చెప్పి కేటీఆర్ గారు కూడా చెప్పినారు. కేటీఆర్ ఆదేశాల ప్రకారమే నేను సురేష్కు వాళ్ళందరికీ కూడా చెప్పినాను, నేను ఈ సెల్ ఫోన్ తోటే వాళ్ళతో మాట్లాడానని చెప్పి సెల్ ఫోన్ రికవరీ చేసినట్టున్నారు. నేను రిమాండ్ రిపోర్ట్ డీప్గా వెళ్ళలేదు, నాకు తెలిసినంత సెల్ ఫోన్ రికవరీ చేసినట్టున్నారు. ఈ వ్యవహారం మొత్తము ఇద్దరు పంచ్ విట్నెస్ల ముందలే జరుగుతుంది. అంటే 2 witnesses వాళ్ళ ముందల వాళ్ళు ఏం రాస్తారంటే ఈ ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఇద్దరు పంచ్ విట్నెస్ని తీసుకొని వచ్చినారు, పంచ్ విట్నెస్లు మేము అతడు ఈ విధంగా చెప్పినాడు అనే మాట దానిలో ఉంటుంది. అంటే ఆ ఇద్దరు పంచ్ విట్నెస్ల ముందల వాళ్ళు ఎవరిని పెట్టినారో నాకు తెలియదు, విట్నెసెస్ వాళ్ళ ముందల ఈయన ఒప్పుకున్నట్లు, నేను ఒప్పుకొని నేను నా సెల్ ఫోన్ ఇంట్లో దాపెట్టినాను, మీరు వస్తే నేను చూపిస్తాను అనే మాట ఏం చెప్పినాడో నాకు తెలియదు. అంటే రికవరీ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్ అంటే అతడు సెల్ ఫోన్ రికవరీ చేసి ఉంటారు. అంటే వాళ్ళ పంచ్ విట్నెస్ల ముందల ఇతడు ఒప్పుకున్నట్లు ఎవిడెన్స్ ఉంది కాబట్టి తర్వాత పొలిటికల్ గా వాళ్ళు ఏమైనా మార్చుకుంటే దానికి ఎవిడెన్షియల్ వాల్యూ అనేది ఉండదు. ఎవిడెన్షియల్ వాల్యూ అనేది ఉండదు. కన్ఫెషన్ బిఫోర్ 2 పంచ్ విట్నెసెస్, రికవరీ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఈజ్ అడ్మిసబుల్ ఇన్ ఎవిడెన్స్. అంటే ఇతడు నేను నేరం చేసినానని ఒప్పుకొని నేను నా సెల్ ఫోన్ను ఇంట్లో పెట్టినాను, మీరు వస్తే చూపిస్తాను అని చెప్పి ఆ మెటీరియల్ ఆబ్జెక్ట్ను రికవరీ చేస్తే దానికి ఎవిడెన్షియల్ వాల్యూ ఉంటుంది. మియర్ కన్ఫెషన్, నేను ఆయన చెప్పిండు ఈయన చెప్పిండు అంటే దానికి ఎవిడెన్షియల్ వాల్యూ ఉండదు. రికవరీ తోటి ఎవిడెన్షియల్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే కేటీఆర్ ప్రస్తావన రిమాండ్ రిపోర్ట్లో వచ్చిన తర్వాత కూడా పూర్తిగా చర్చ కొనసాగుతుంది. కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా, కేటీఆర్కు నోటీసులు ఇస్తారా, కేటీఆర్ను విచారణకు పిలుస్తారా, ఏం జరుగుతుంది అనేది ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నిజంగానే ఈ అంశంలో ఇప్పుడు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా చూసుకున్నట్టయితే కేటీఆర్కు అరెస్ట్ చేసే అవకాశం ఉందా, నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా, విచారణకు పిలిచే అవకాశం ఉందా? తప్పకుండా కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చే ఆస్కారం ఉంటుంది.
ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి గారు క్లియర్గా కేటీఆర్ ఆదేశాల మేరకే నేను సురేష్ వాళ్లకు వీళ్ళందరికీ కూడా చెప్పినాను అనే మాట చెప్పినట్లు నాకు అనిపిస్తూ ఉంది. నేను రిమాండ్ రిపోర్ట్ నా దగ్గర లేదు, నేను క్లియర్గా చూడలేదు. కానీ నేను ఇన్న ప్రకారము కేటీఆర్ కూడా ఈ కాన్స్పిరసీలో భాగమే అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్ చెప్తా ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే కేటీఆర్ గారికి నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చి ఒకవేళ ఆ నోటీసులకు సమాధానం కరెక్ట్గా లేకపోతే, లేక అతడు కూడా ఒప్పుకున్నాడు, అవును నా కార్యకర్త నేను ఆయనతోటి మాట్లాడినాను సురేష్ తోటి కూడా అని. అంటే ఒకవేళ బిఫోర్ ఇన్సిడెంట్ ఆర్ ఆఫ్టర్ ఇన్సిడెంట్ ఆ సెల్ ఫోన్ను ఒకవేళ ఇతన్ని అరెస్ట్ చేసి ఒకవేళ ఆ సెల్ ఫోన్ను రికవర్ చేస్తే 307 IPC సెక్షన్ ఉంది కాబట్టి, ఏదంటే 109 BNS యాక్ట్ ఉంది కాబట్టి జైలుకు పోవాల్సిన సందర్భం ఏర్పడుతుంది. సో ఇదంతా ఏదైతే రైతుల దాడి కంటే ముందు ఏదైతే లగచర్ల గ్రామం పక్కనే ఉన్నటువంటి రోటిబండ తాండాలో కూడా ఒక ఇష్యూ జరిగింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడైనటువంటి రాజశేఖర్ అనేటటువంటి వ్యక్తిని ఇదే రైతులంతా కూడా ఒక రూమ్లో నిర్బంధించడం జరిగింది. అప్పుడు కూడా పూర్తిగా టెన్షన్ వాతావరణం. ఆ తర్వాత 1-2 days తర్వాత రోటిబండ తండకు పట్నం నరేందర్ రెడ్డి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులందరితో మాట్లాడుతూ మీరు ఎవరు వచ్చినా సరే వారిని ఇదే రకంగా ఎదుర్కోండి, మీ అందరికీ నేను కావచ్చు, మన పార్టీ అండగా ఉంటుంది అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం రిలీజ్ అయింది. సో ఈ వీడియో ఆధారంగా నరేందర్ రెడ్డి ప్రత్యక్షంగా రైతులతో వారందరితో మాట్లాడుతూ ఎవరు వచ్చినా సరే తిరగబడండి, తరిమి కొట్టండి అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్, ఈ వీడియో ఈ కేసుకి ఏ రకంగా ముందుకెళ్తుంది? ఇది ఖచ్చితంగా 61(2) BNS యాక్ట్ కిందనే వస్తుంది. 61(2) BNS యాక్ట్ అంటే 120B IPC అంటే కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ. అంటే మీరు వచ్చినప్పుడు దాడి చేయండి అంటే వాళ్ళని ప్రేరేపించడమే, వాళ్ళని ప్రోత్సహించడం అంటే ఖచ్చితంగా ఆ వీడియో అంటే ఒక దురుద్దేశమైన ఉద్దేశంతో ఒకటి చేయాలి అనే ఆలోచనతో ఇతడు 3-4 రోజుల నుంచే ఇది ప్రిపరేషన్ అయినట్లుంది. కానీ ఖచ్చితంగా ఒకవేళ ఆ విధంగా మాట్లాడి అట్లా రుజువు అయితే క్రిమినల్ కాన్స్పిరసీ కింద నరేందర్ రెడ్డి ఈ కేసులో వచ్చే ఆస్కారం ఉంది లీగల్ గా. ఓకే. సో మొత్తానికి ఇప్పుడు దాడి చేసినటువంటి రైతులు ఏదైతే పోలీసుల కోర్టు కస్టడీలో ఉన్నారో, ఎవరైతే జైల్లో ఉన్న వారందరూ కూడా ఉద్దేశపూర్వకంగా దాడి చేసినటువంటి వ్యక్తులు కారు. ఎవరైతే మనం ఇందాక చర్చించుకుంటున్నట్టు కొంతమంది ప్రలోభాలకు గురి చేసిన నేపథ్యంలోనే వారంతా ఈ రకమైనటువంటి దాడులకు దిగినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని కోర్టు ఏమైనా పరిగణనకు తీసుకునే అవకాశం ఉందా? అంటే సార్ 190 BNS యాక్ట్, 190 BNS యాక్ట్ అంటే 149 IPC క్రిమినల్ అన్లాఫుల్ అసెంబ్లీ. ఓకే. అన్లాఫుల్ అసెంబ్లీ అంటే ఈ గుంపులో ఎంతమంది ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. అంటే అందరు కలిసి ఒక రాయి తీసుకొని కొడతా ఉన్నారు, వాళ్ళు ఎంబడి వీళ్ళు కూడా ఉరికినారు అనుకోండి, వాళ్ళందరూ కూడా 149లోకి వస్తారు. కాబట్టి ఎవరైతే ఈ కెమెరాస్లలో తర్వాత ఫోన్లలో రికార్డ్ చేసినారో వాళ్ళ ఇమేజెస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా గడ్డుకు కాలమే ఇబ్బందులు ఉంటాయి ట్రయల్ జరిగేటప్పుడు అనేది చెప్పగలుగుతాం. ఇప్పుడు ఏవైతే సెక్షన్లు అన్నీ ఉన్నాయో ఈ సెక్షన్ల ఆధారంగా చూసుకుంటే దాదాపు 21 మంది రైతులంతా కూడా జైల్లో ఉన్నారు. వారికి బెయిల్ వచ్చేటటువంటి సెక్షన్లు ఉన్నాయి, బెయిల్ రావా? 14 రోజుల వరకు ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిందేనా? ఆ తర్వాత కూడా జైల్లో ఉండే అవకాశం ఏమైనా ఉందా? వాళ్లకు లాంగ్ రేంజ్లో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత బెయిల్ ఈజ్ ది రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్. బెయిల్ ఈజ్ ది రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఓకే. అంటే చాలా కాలం వరకు ఒక మనిషిని నిర్బంధించలేము. ఈ ట్రయల్ చేసిన తర్వాత ఒకవేళ కేసు రుజువైతే వాళ్ళని అప్పుడు జైలుకు పంపించి అప్పుడు నిర్బంధిస్తారు. బెయిల్ ఈజ్ ది రైట్. కానీ ప్రైమా ఫేసి కేసు ఉన్నందువల్ల చాలా మంది ముద్దాయిలు ఆ రిమాండ్ రిపోర్ట్ నేను చూస్తే ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా సురేష్ అనే అతన్ని ఇంకా అరెస్ట్ చేయలేదు. అతడు వచ్చిన తర్వాత అతనికి ఇంకెవరెవరు ప్రోద్బలం ఇచ్చినారు, ఎవరెవరు చెప్పినారు అనేది మళ్ళీ ఆయన కన్ఫెషన్లో వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఇంకా కొంతమంది కేసులోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. రిమాండ్ రిపోర్ట్లో కూడా తదితరులు అండ్ అదర్స్ అని రాసినారు. అదర్స్లో ఎవరన్నా రావచ్చు, ఎందుకంటే ఇంకా మెయిన్ అక్యూజ్డ్ అనే అతను ఇంకా అరెస్ట్ చేయలేదు కాబట్టి అతడు అరెస్ట్ చేసేంత వరకు కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాదు. కాబట్టి బెయిల్ ఇప్పట్లో వచ్చే ఆస్కారం ఉండదు. నాకు తెలిసినంత వరకు ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఒక 2 నెలల తర్వాతనే బెయిల్ వచ్చే ఆస్కారం ఉంటుంది. 2 నెలలు 3 నెలలు 3 months. ఎందుకంటే 109 BNS యాక్ట్ ఉంది, అంటే 307 IPC.
అది 10 years ఆర్ జీవిత ఖైదు ఉంది దానికి. ఇంకోటి పీడిపిపి యాక్ట్ ఉంది. తర్వాత డిసిగ్నేటెడ్ కోర్టు బెయిల్ కూడా డిసిగ్నేటెడ్ కోర్టులో వేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది బెయిల్ లేట్ అవుతుంది అని చెప్పేసి నా ఉద్దేశం. అంటే ఇప్పటి వరకు చాలా మంది కూడా అబ్స్టాండింగ్ లో ఉన్నారు. ఒకవేళ ఈ కేసే కాదు ఏ కేసులో అయినా సరే అబ్స్టాండింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులపై ఇంకేమన్నా చర్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందా? అబ్స్టాండింగ్ లో ఉన్నా కస్టడీలో ఉన్నా ఒకటే సెక్షన్ ఇంప్లిమెంట్ అవుతుందా? సెక్షన్ ఒకటే ఉంటుంది. అబ్స్టాండింగ్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే నేను దానిలో లేను, అనవసరంగా నన్ను ఈ కేసులో పెట్టినారు, నాకు ముందస్తుగా బెయిల్ ఇవ్వండి, ఇన్ యాంటిసిపేషన్ విత్ ది అరెస్ట్ నాకు బెయిల్ ఇవ్వండి అంటే జడ్జి ఒకవేళ లీగల్గా వాళ్ళ పైన ఎవిడెన్స్ లేకపోతే బెయిల్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ ఇటువంటి కేసులలో 149 ఉంది. తర్వాత వాళ్ళు ఈ మన కెమెరాస్లలో దీనిలో ఫోటోస్ చూస్తే కోర్టు కూడా పరిశీలించి ఒకవేళ ఇవ్వాలా లేదా అనేది నిర్ధారిస్తుంది. అంటే దీనిలో ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ఇప్పుడు చాలా కేసులలో మనం చూసినాం, ఇప్పుడు 50 మంది కలిసి రాయి తీసుకొని కొట్టినారు అంటే 50 మంది కలిసి కొట్టినారంటే ఎవరు రాయి తీసుకొని కొట్టిరో అక్కడ 3 కార్లు ఉంటాయి. 3 కార్ల మీదకి 6 రాళ్ళు ఇస్తారు. 6 రాళ్ళు ఇసిరినప్పుడు ఈ 50 మందిలో ఎవరు ఇస్తున్నారని చెప్పేసి ముఖ్యంగా కోర్టు వాళ్ళు డీప్గా వెళ్ళి చూస్తారు. కోర్టు విల్ అనలైజ్ ది ఎవిడెన్స్ ఎట్ ది లాస్ట్ ట్రయల్. అంటే అంత ఈజీగా కోర్టు శిక్షలు వేయదు. స్పెసిఫిక్గా ఎవిడెన్స్ ఉండి ఆ ఎవిడెన్స్ రుజువైతేనే కోర్టు ఒక నిర్ధారణకు వస్తుంది. కాబట్టి కోర్టు అనేది చాలా క్షుణ్ణంగా ప్రతి ఒక్కరి మీద ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏమేమి స్పెసిఫిక్ ఓవర్ ట్యాక్స్ ఉన్నాయనేది కోర్టు చూస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక అతను రాయి తీసుకొని కొట్టినాడు, బి కట్ట తీసుకొని కొట్టినాడు, సి దగ్గర నిరపపడి ఉండే, ఆ విధంగా స్పెసిఫిక్గా ఒక్కొక్కరి పైన స్పెసిఫిక్ ఓవర్ ట్యాక్స్ వచ్చినప్పుడు కోర్టు బెయిల్ ఇవ్వాలనా లేదా, వీళ్ళకి శిక్షలు వేయాలనా లేదా అనేది చూస్తుంది. జనరల్గా పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రష్ ఆఫ్ వర్క్లో 50 మంది కలిసి రాళ్ళు తీసుకొని కొట్టారు, ఏ కొట్టిండా, బి కొట్టిండా, సి కొట్టిండా అనేది ఉండదు. కాబట్టి ఈ కేసులో పట్ల ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ స్పెసిఫిక్గా ఒక్కొక్కరి పైన స్పెసిఫిక్గా ఇంగ్రీడియంట్స్ చేసేసి స్పెసిఫిక్ ఓవర్ ట్యాక్స్ పెడితే కొంచెం బెయిల్ ఆలస్యంగా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ కేసు మొత్తంలో చూసుకున్నట్టయితే పూర్తిగా ఉన్నతాధికారులపైనే దాడి జరిగినట్టుగా ఉంది. ఒక కలెక్టర్ కావచ్చు, మిగతా ఉన్నతాధికారి పై స్థాయి అధికారులపైనే దాడులు జరిగాయి. ఉన్నతాధికారిపై దాడి జరిగితే ఒక కేసు, ప్రభుత్వ చిన్న ఉద్యోగిపై దాడి జరిగితే ఒక కేసు అన్నట్టుంటుందా, లేకపోతే అధికారి ఎవరైనా సరే ఒకటే కేసు ఉంటుందా? లేదు సార్, ఎవరైనా సరే చీఫ్ సెక్రటరీ అయినా, కలెక్టర్ అయినా, జాయింట్ కలెక్టర్ అయినా, ఎంఆర్ఓ అయినా, ఒక మామూలు క్లర్క్ అయినా, అంటే మామూలు క్లర్క్ అంటే మనకు అందుబాటులో ఉండే వ్యక్తి, క్లర్క్ అయినా సరే, అటెండర్ అయినా సరే, అతని నిధులను ఆటంకపరిస్తే మనకి ఇంతకుముందు నేను చెప్పినట్లు 353 ఐపీసీ, అదేవిధంగా 333 ఐపీసీ. అంటే 333 ఐపీసీ అంటే నేను ఇంతకుముందు చెప్పినాను కదా 121(1), అదేవిధంగా 353 అంటే మనకు 132. ఆ సెక్షన్స్ వర్తిస్తాయి ఎవరైనా సరే. ఇప్పుడు అంటే మనము ప్రైమ్ మినిస్టర్ని చంపినా 302 ఐపీసీ వస్తుంది, మామూలు అతన్ని చంపినా 302 మర్డర్ కేసు కిందకి వస్తుంది. కాబట్టి ఇది కూడా సేమ్ ఎవరైనా సరే, వ్యక్తి అనేది కాదు, ఒక మనిషి పైన అసాల్ట్ చేసినారా లేదా, అతని పైన హత్యా ప్రయత్నం చేసినారా లేదా అనేది చూస్తుంది లా. అంటే రాజకీయంగా కావచ్చు, రకరకాల ప్రోద్బలాలతో కొంతమంది అమాయక ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టి ఉసుగొల్పి ఇటువంటి గొడవలకు దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చెప్తారు జనాలకు కావచ్చు, సాధారణ పబ్లిక్ ఏం చెప్తారు? ఇటువంటి గొడవల్లో ఇరుక్కున్నప్పుడు ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి, ఇటువంటి సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కడైనా సరే రద్దీగా ఉన్న దగ్గర, ఇప్పుడు లగచర్ల గ్రామంలో కూడా వాంటెడ్లీ దాడి చేయాలని చెప్పి వచ్చిన వాళ్ళు కొందరైతే అసలు ఏం జరుగుతుంది చూద్దామని వచ్చిన వారు కొందరు, అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణానికి ఒక్కసారిగా టెంప్ట్కి గురై ఇంకొంతమంది కూడా అనుకోకుండా దాడుల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు కామన్ పీపుల్ ఎట్లా రియాక్ట్ అయితే బాగుంటుంది? అందుకే రాయిటింగ్ అన్నాను కదా సార్, నేను ఇంతకుముందు చెప్పినాను కదా 191, 190, 191 బ్రాకెట్ 1-2 రాయిటింగ్ ఆర్ అన్లాఫుల్ అసెంబ్లీ. అంటే వాళ్ళు ఉద్దేశంగా అక్కడికి రారు, అక్కడ సర్కమ్స్టాన్సెస్ చూసి వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినారు అనుకోండి, అది వాళ్ళకు కూడా వర్తిస్తుంది. కాబట్టి పబ్లిక్ కూడా ఏం చేయాలంటే ఏ ఇష్యూ ఉన్నా కానీ కూడా సామరస్యంగానే మాట్లాడుకొని పరిష్కరించుకోవడమే ఉత్తమము. ఇప్పుడు ఇటువంటి కేసులలో ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసులలో
కోర్టు చుట్టుముట్టు తిరిగి తర్వాత శిక్షలు పడితే ఫ్యామిలీలే రూయిన్ అవుతాయి. కాబట్టి నేను ఒక న్యాయవాదిగా ఏం అడ్వైజ్ చేస్తానంటే ఏ విషయమైనా సరే సామరస్యంగా సంప్రదింపుల ద్వారానే జరపాలి. లేకపోతే అనర్థాలకు దారి తీసి ఈ విధంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ప్రజలను కోరుతా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ అండి. సో చూస్తున్నాం పూర్తిగా ఒక ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడినట్లయితే ఇప్పుడు ఏదైతే లగచర్ల గ్రామంలో జరిగినటువంటి ఘటనలో ఈ కేసులన్నీ కూడా పరిశీలించినట్లయితే ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా దాదాపుగా 10 సంవత్సరాల జైలు శిక్ష పడేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడైనా సరే ఏదైనా సరే ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు మీరు ప్రభుత్వ వ్యతిరేకంగా ఏదైనా ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నా అదంతా కూడా ఒక శాంతియుత వాతావరణంలో సామరస్యంగా ఆ ఇష్యూని తీసుకెళ్ళాలి. కానీ ఇటువంటి గొడవ జరిగేటటువంటి ప్రదేశంలో ఉన్న కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్కి మీరు గురైనప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు కూడా కేసులలో ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలెవరు కూడా ఎవరో ప్రలోభాలకు గురి చేస్తే వారి ప్రలోభాలకు మాటలు విని కేసుల పాలు కావద్దు, జీవితాలను నాశనం చేసుకోవద్దు. అందరూ కూడా అలర్ట్గా ఉండాలి, చట్టాల గురించి తెలుసుకోవాలనేది సీనియర్ న్యాయవాది అయినటువంటి వెంకటేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.